కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ మియాపూర్ ప్రారంభించబడి 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, ఇది 5వ వార్షికోత్సవం కావడం నిజంగా సంతోషదాయకం. మనస్ఫూర్తిగా కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ మియాపూర్ బిడలందరినీ అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీకు నాయకుడిగా ఉండి సేవకుడిగా సేవ జరిగిస్తున్న తమ్ముడు శ్రీను ఒక మంచి ఉపదేశకుడు, వాక్యోపదేశకుడు, నాయకత్వ లక్షణాలు కలిగిన వాడు. సంఘాన్ని సమన్వయపరుచుకుంటూ చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలడు అనడానికి ఎంతకంటే నిదర్శనం అవసరం లేదు. చక్కగా ఎదుగుతున్న తమ్ముడిని దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ, మరి కుకట్పల్లి వాళ్ళు చేసిన ఆ షార్ట్ మూవీ కూడా వాళ్ళు చేసిందేనా? ఎస్, మియాపూర్ వారి సహకారంతో చాలా చక్కటి కాన్సెప్ట్ తీసుకున్నారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. యాక్టర్లు కూడా బాగా యాక్ట్ చేశారు. వెరీ గుడ్. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే నెక్స్ట్ చివరిగా మనం చూసిన అంచెలంచెలుగా మియాపూర్ సిబిటి ఎదుగుదలను సహకారులుగా ఉన్న వారిని ఒక ఏవీలో చూపించడం చాలా సంతోషదాయకం. ఈరోజు ఇది చూసే మనం ఇంత సంతోషపడుతుంటే, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు చూపించే ఏవీ వేరుగా ఉంటుంది. నో డిస్టర్బెన్స్, నో మిస్సింగ్ కేసులు. కొన్ని కేసులు మిస్ అయితే తర్వాత ఉంటుంది ప్రిన్సిపల్ గారికి, అవి ఏం లేవు కాబట్టి నో ప్రాబ్లం. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా సంతోషం. కొన్ని విషయాలు, ఎందుకంటే చాలా టైం అయిపోయింది, మరి ప్రోగ్రామ్స్ చాలా ఉండడం వలన టైం అయిపోయింది. పర్వాలేదు, ఎందుకంటే యానివర్సరీ అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేది. మీరంతా సంతోషంతో ఎంతమంది వాక్యం నేర్చుకుంటున్నారో, స్త్రీలందరూ వరుసగా నిలబడి చెప్పడం నిజంగా హ్యాట్సప్. నాయకుడికి చెప్పిన వారికి చిన్న విషయం ఏం కాదని, 2 నిమిషాలు మాట్లాడాలన్నా అవ్వదు, కానీ వాళ్ళు ప్రిపేర్ అయింది ముగించే వెళతారు. కానీ బాగా చెప్పారు. కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది, కానీ స్త్రీలు ఇంతమంది వాక్యానికి ప్రిపేర్ అవ్వడం మిగిలిన వాళ్ళకు స్ఫూర్తిదాయకం. మరి అలాగే యూత్ వీళ్ళంతా కూడా చెప్పడానికి సిద్ధం. ఎనీవే, కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. సంఘం గురించి పౌలు గారు ఒక మాట బైబిల్లో వ్రాయించారు. దయచేసి బైబిల్ ఉన్న మీరందరూ ఒకసారి మీ బైబిల్ తెరిచి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుదాం. ఒకసారి లేఖనాల నుంచి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాలు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము అంటే పరలోకమందున్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ అధికారాలన్నీ ఎవరి పాదాల కింద ఉంచబడ్డాయి? అప్పటికే ఉంచబడ్డాయా? ఇంకా ఉంచబడలేదా? అప్పటికే ఉంచబడ్డాయి. పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత చెప్పిన మాట. పౌలు గారి పత్రిక వ్రాసేటప్పటికి ఇది జరిగింది. అందుకే ఏమంటున్నాడంటే, సమస్తము ఆయన పాదాల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. సంఘానికి ఎలా నియమించాడు? శిరస్సుగా నియమించాడు. తర్వాత ఆ సంఘం ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది అన్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి మాటని. జనరల్గా క్రైస్తవులందరికీ మాట తెలుసు, ఆయన శిరస్సు అని, సంఘం శరీరం అని. క్రైస్తవులకు మనకు వాక్యాలు తెలుసు, పదాలు తెలుసు, కానీ అది ఎందుకు మాట్లాడాడో, ఆ సందర్భం ఏంటో, దాని వెనుకున్న జ్ఞానం ఏంటో, దాని విషయంలో అది నేర్చుకోవడంలోనే, అది పరిశోధనాత్మక నేర్చుకోవడంలో క్రైస్తవులు విఫలమవుతూ ఉంటారు. నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తారు, అలసత్వం ప్రదర్శిస్తారు. శరీరము సంఘము
శిరస్సు క్రీస్తు అంటే ఎలాగండి? ఎలా తీసుకోవాలి దాన్ని? ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మెడ దగ్గర నుంచి కింద భాగం సంఘం, మెడపైన శిరస్సు క్రీస్తు. శిరస్సు లేకుండా సంఘం ఉండదు, అంటే శరీరం ఉండదు. శరీరం లేకుండా యేసు అదే శిరస్సు ఉండదు. ఇలా ఒక శరీరాన్ని చూసుకొని సంఘము శరీరం అయితే పైనున్న శిరస్సు క్రీస్తు అని ఒక శరీర రూపాన్ని ముందుంచుకొని ఆలోచిస్తారా, లేక దాని వెనకున్న పరమార్థాన్ని ఆలోచిస్తారా? ఏం చేస్తారు? పరమార్థాన్ని ఆలోచించాలి. శిరస్సు అన్నాడు గనక యేసుక్రీస్తును తలలా, శరీరం అన్నాడు గనక సంఘాన్ని శరీరంలా ఊహించుకొని బొమ్మలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దీని వెనక అర్థం ఏమిటి అంటే, శిరస్సు సర్వ శరీరాన్ని నడిపించే కంట్రోల్ ఎక్కడ ఉంటుందో తెలుసా? శిరస్సులోనే ఉంటుంది. సర్వ శరీరం, నాడీ వ్యవస్థ అంటారు, సమాచార వ్యవస్థ, గ్లాండ్స్ ఉంటాయి, గ్రంథులు అంటారు, మెదడు నుండి వచ్చే సంకేతాలను స్వీకరించిన గ్రంథులు కానీ లేదా నాడీ వ్యవస్థ కానీ శరీరంలోని ఆయా అవయవాలకు సమాచారాలను అందిస్తే శరీరంలో ఉన్న ప్రతి అవయవం స్పందిస్తుంది. మెదడు కంట్రోల్లో, బ్రెయిన్ కంట్రోల్లో ఇదంతా జరుగుతుంది. బ్రెయిన్ కలిగి ఉన్నది శిరస్సే గనక శిరస్సు కమాండ్ చేస్తుంది, కంట్రోల్లో ఉంచుతుంది, నడిపిస్తుంది, అధికారంతో ఉంటుంది. క్రీస్తును సమస్తము పైన అధికారి అని చెప్పడానికి ఒక శరీరానికి శిరస్సు ఎలాంటిదో క్రీస్తు అలాంటి వాడు. ఓకే, ఇందులో కూడా వివాదం లేదు, ఇది మన అందరికీ కూడా అర్థమైంది. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిన మాట ఇంకోటి ఉంది, అదే సంఘము క్రీస్తుకి శరీరం అన్నాడు. శరీరం అంటే, సంఘము క్రీస్తుకు శరీరం అంటే తల ఆయన గనక మొండె, మెడ నుంచి కిందకు మొండె అని ఆలోచిద్దాం, అలా ఆలోచిద్దాం. శరీరం, తల కూడా శరీరంలో భాగం, తెలుసా మీకు ఆ సంగతి? తల ఏంటి శరీరంలో భాగం కాదా? తల శరీరంలో భాగం కాదా? శరీరం బాగా ఆలోచించాలి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుంచి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడ్డాను. ఇకను సిలువ వేయబడ్డానంటే నేను చనిపోయాను. నేను క్రీస్తుతో కూడా చనిపోయాను. పౌలుని ఎవరు సిలువేశారు? యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడింది. ఆయన ప్రక్కన ఉన్న వాళ్ళు, 2 దొంగలుగా పిలువబడిన వాళ్ళు, అందులో ఒక అతను మారిపోయాడు. మనకు తెలిసి యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడిన వాళ్ళు వాళ్ళిద్దరే. కానీ ఇక్కడ పౌలు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అన్నాడు. ఎందుకన్నాడో తెలుసా? సౌలుగా ఉన్నప్పుడు, మత ఛాందస్సవాదిగా ఉన్న సౌలు, యోధ మత ప్రవిష్టులలో ఒకడిగా ఉన్న ఈ సౌలు, తన సమవయస్కులందరికంటే యోధ మతంలో పేరెన్నికగనిన ఈ పౌలు, ఎవరైనా మోషే ధర్మశాస్త్రాన్ని ఎదిరిస్తే చంపడానికి కూడా వెనకాడని ఈ సౌలు చచ్చిపోయాడు. ఎందుకంటే ఎవడైనాను క్రీస్తు యేసులోనికి బాప్తిజమం పొందిన ఎడల వాడు ఆయన మరణములోనికి కూడా బాప్తిజం పొంది ఉన్నాడు. మీరు ఎప్పుడైతే బాప్తిజం పొందారో క్రీస్తు మరణంలోనికి వెళ్ళారు. పౌలు అంటున్నాడు, ఒక హంతకుడిగా కేవలం మతం కోసం, నమ్మిన ధర్మం కోసం, పట్టుకున్న ధర్మం కోసం, మత ధర్మం, చంపడానికి చావడానికి సిద్ధపడిన ఉగ్రవాది లాంటి సౌలను నేను సిలువేయబడ్డాను. పాత మనిషి సిలువేయబడ్డాడు, చచ్చిపోయాడు.
అని తర్వాత ఏమన్నాడు? ఇకను జీవించువాడను నేను కాను. మరి జీవితం ఉంది కదా, పౌలు ఇంకా ఉన్నాడు కదా, అదే శరీరం, అదే ప్రాణం, అదే జీవం, అదే జీవితం. అంటే పౌలు అంటున్నాడు, నేను చచ్చిపోయాను, నేను చనిపోయాను, నేను లేను, ఇప్పుడు జీవిస్తున్నది ఎవరు? ఇకను జీవించువాడను నేను కాను, నేను కాదు అన్నాడు. క్రీస్తే. నేను జీవించట్లేదు, పౌలను నేను చనిపోయాను, పౌలను నేను చనిపోయాను. ఇప్పుడున్నది ఈ శరీరంలో ఉన్నది నేను కాదు, ఇకను జీవించువాడను నేను కాదు. బాగా ఆలోచించండి. తర్వాత ఏమన్నాడు? క్రీస్తే నా యందు క్రీస్తే నా జీవించుచున్నాడు. యందు జీవించుచున్నాడు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వెళ్ళేటప్పుడు అంటే ఒక మాట అన్నాడు, నేను ఇంకనూ చెప్పవలసిన సంగతులు అనేకం కలవు, ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. ఒక మాట గుర్తుపెట్టుకోండి. 2, నేను సదాకాలము మీతో కూడా ఉంటాను. రెండవ మాట. 3, యేసుక్రీస్తు జీవించి ఉన్న కాలంలో ఆయన చెబుతున్న మాటలు గుర్తు తెచ్చుకోండి. ఇదిగో నేను సదాకాలం మీతో ఉన్నాను అన్నాడు, ఇదిగో నేను ఎల్లప్పుడూ మీ వద్ద ఉంటాను అంటున్నాడు. మరొక మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ఈ భూమి మీద ఏ కార్యములైతే చేశాడో వాటిలో కొన్ని కొదువుగా ఉన్నాయట, కొదువై ఉన్నాయట. ఈ పౌలే కొలసి పట్టణానికి ఉత్తరం రాస్తూ యేసుక్రీస్తు చేయవలసిన కార్యాలలో, పనులలో, పడవలసిన పాట్లలో కొన్ని కొదువై ఉన్నాయి అన్నాడు. అది కూడా చూద్దాం ఒకసారి. కొలసి పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీతో సదాకాలం ఉన్నానన్నాడు, నేను చెప్పవలసిన సంగతులు ఇంకా ఉన్నాయి, అనేకం కలవన్నాడు, నేను చేయవలసిన పనులు ఉన్నాయి అని పౌలు గారి ద్వారా చెప్పిస్తున్నాడు. ఏమంటున్నాడు? చదవండి 24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్నా, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు కొదువైనవి ఉన్నాయా? క్రీస్తు పడిన పాట్లలో కొదువైనవి ఉన్నాయా? ఉన్నాయి. కొదువైన వాటిని రైట్. ఇక్కడ మనం 3 విషయాలు ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను మీతో ఉండాలి. 2, నేను ఇంకా మీతో మాట్లాడవలసి ఉంది. 3, నేను చేయవలసిన, పౌలు చెప్తున్నాడు. ఈ మాట క్రీస్తు చెప్తే ఎలా ఉంటుందో అలా చెప్తున్నాను నేను. క్రీస్తు తన సంఘమును శరీరం కొరకు పడవలసిన పాట్లలో కొదువైనవి. కొదువ ఉందా? ఇంకా కొదువు ఉందా? ఉంది. అంటే యేసుక్రీస్తు చేయాల్సింది ఇంకా చాలా ఉందేమో. రైట్. యేసుక్రీస్తుకి 33.5 సంవత్సరాల ఆయుష్ దేవుడిచ్చాడు. 33.5 సంవత్సరాలు. ఆ శరీరంతో ఏవి నెరవేర్చవలసి ఉందో అవన్నీ చేశాడు, అందులో డౌట్ ఏమి లేదు. ఆ శరీరంతో 33.5 సంవత్సరాలు ఇచ్చాడే, కన్యమర్య గర్భాన ఇచ్చేసాడే, యోసేపు ప్రమేయం లేకుండా ఇవ్వబడిన ఒక శరీరం ఉందే, ఆ శరీరంతో ఏం చేయాలో అది చేసేసాడు. కానీ ఆయన చేయవలసినవి ఇంకా ఉన్నాయి. ఆ శరీరానికి 33.5, ఇప్పుడు ఆయనకి ఇంకొక శరీరం కావాలి. ఆయనకి ఏం కావాలి? ఇంకొక శరీరం కావాలి. మనం పరకాయ ప్రవేశం అనే పదం వినే ఉంటాం. మీలో ఎంతమంది విన్నారంటే పరకాయ ప్రవేశం అని? పరకాయ ప్రవేశం అంటే మరొక శరీరంలోనికి ప్రవేశించడం. ఏదో తాంత్రిక శక్తులు ఉన్నాయని, మంత్రతంత్రాలు ఉన్నాయని, మాంత్రికులు ఎవరో ఉన్నారని, ఏవో శక్తులను లేపుతారని, వాళ్ళు పరకాయ ప్రవేశం చేస్తారని అంటారు. కానీ అవన్నీ అభూత కల్పన, అవేవి లేవు. మనం నిరూపించాం, బైబిల్ ద్వారా ఎన్నోసార్లు చెప్పాం. దయ్యాలు పరకాయ ప్రవేశం చేస్తాయి అంటే మరో శరీరంలో ప్రవేశిస్తాయి అనే ఒక నానుడి ప్రపంచంలో ఉంది. కానీ మొదటి శతాబ్దంలో దయ్యాలు ప్రవేశించాయి, అది అప్పటి వరకే పరిమితం. ఇప్పుడు పరకాయ ప్రవేశం దయ్యాలు కూడా చేయలేవు. కానీ యేసుక్రీస్తుకు మాత్రం మరో శరీరం కావాలి, మరొక శరీరం కావాలి. అందుకే పౌలు అన్నాడు, నాయన నేను చనిపోయాను, నేను లేను,
ఈ శరీరం నీకు ఇస్తున్నాను. ఇక మీదట జీవించువాడను నేను కాదు, నా యందున్న క్రీస్తే. అంటే సంఘమును నా శరీరం అని ఆయన ఎందుకన్నాడంటే 33.5 సంవత్సరాల పాటు ఉండే శరీరం కథ ముగిసిపోయింది, దాని చరిత్ర ముగిసిపోయింది, అది మార్చబడింది. కానీ నేను చేయవలసిన కార్యాలు చేయుటకు, కొనసాగించుటకు నాకు శరీరం కావాలి. ఆ శరీరమే సంఘమను శరీరం. ఆయనకు శరీరం కావాలి. మళ్ళీ సంఘమను శరీరం అంటే, సంఘం అంటే మళ్ళీ ఎవరో అనుకోకండి. నువ్వు సంఘంలో పార్టే, భాగం. నువ్వు చెవి, నువ్వు కన్ను, నువ్వు కాలు, నువ్వు కడుపు, నువ్వు నాలుక. ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం కావచ్చు, కానీ మనం అంతా ఎవరన్నమాట? శరీరం. ప్రేమని దేవుని పిల్లలారా, నువ్వు శరీరంలోని భాగంగా క్రీస్తుకు నువ్వు ఒక శరీరము కాగలవా? పౌలయ్యాడు. అపోస్తుడైన పౌలు ఫిలిప్పి పట్టణానికి ఉత్తరం రాస్తూ ఒక మాట వాడాడండి. ఆయన 1వ అధ్యాయము, అపోస్తుడైన పౌలు ఫిలిప్పి పట్టణానికి ఉత్తరం రాస్తూ 1వ అధ్యాయం 21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అదే కాన్సెప్ట్ మాట్లాడుతున్నాడు ఇక్కడ కూడా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చావైతే లాభం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఈ మాటకు అర్థం ఏంటంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. బ్రతుకుట క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే అంటే బ్రతకడానికి ఒకవేళ నాకు అవకాశం ఉందంటే ఆ బ్రతుకుతున్నది ఎవరో తెలుసా? క్రీస్తు. నా మట్టుకు బ్రతుకుతున్నది క్రీస్తు. ఇలా క్రీస్తుకు నా శరీరాన్ని నేను ఇచ్చాను. పౌలు అంటున్నాడు. పౌలని ఆయన చచ్చిపోయాడంటే లేడు. మీరు బాప్తిజం తీసుకున్నారా? నేను సంతోష్ కుమార్. సంతోష్ కుమార్ అనేవాడు మళ్ళీ ఇందులో ఉండకూడదు. లేడు. ఉంటే నేను అసలు శరీరమే కాదు. నేను ఒక శరీరమై క్రీస్తు అనే ఆయనకి శరీరం ఇచ్చేయాలి. మీరు శరీరమై క్రీస్తు అనే ఆయనకి శరీరం ఇచ్చేయాలి. మీలో నాలో ఎవరు బ్రతకాలి? క్రీస్తు బ్రతకాలి. సంఘాన్ని నా శరీరం అని ఎందుకన్నాడంటే, ఇది నా శరీరం అన్నప్పుడు నేను నివసిస్తున్నాను, ఇది మీ శరీరం అన్నప్పుడు మీరు నివసిస్తున్నారు. లోకము ప్రతి శరీరాన్ని నా శరీరం అనుకుంటుంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ శరీరాన్ని నా శరీరం అంటున్నారు. కానీ ఇది క్రీస్తు శరీరం అని ఒకవేళ అనుకుంటే అందులో మీరు కాదు బ్రతకాల్సింది. ఎవరు బ్రతకాలి? క్రీస్తు బ్రతకాలి. బ్రతుకుతున్నాడా? క్రీస్తు బ్రతుకుతున్నాడా? ఆలోచించండి. క్రీస్తు బ్రతుకుతున్నాడా? మీరు సైలెంట్ అయిపోతారు. క్రీస్తు మీలోకి వస్తే మీరు సైలెంట్ అయిపోతారు. క్రీస్తు మాట్లాడతాడు. క్రీస్తు మీలోకి వస్తే మీ పనులు ఆగిపోతాయి. క్రీస్తు పని చేసుకుంటాడు. క్రీస్తు మీలోకి వస్తే మీ ఆశలు, మీ గోల్స్, మీ లక్ష్యాలు పోతాయి. ఎటు వెళ్ళిపోతాయి తెలీదు. క్రీస్తు అందులోకి వస్తే ఆయన గోల్స్, ఆయన లక్ష్యాలు, ఆయన పనులు జరుగుతూ ఉంటాయి. అంటే నువ్వెవరు? నువ్వు నథింగా? నువ్వు నథింగ్, నేను నథింగ్. ఏమంటే కొన్నిసార్లు మనం ఇల్లు అద్దెకిస్తూ ఉంటాం. మీలో కూడా చాలామంది ఇల్లు అద్దెకిస్తూ ఉంటారు. ఇల్లు మీదే, కానీ ఒక 10 సంవత్సరాలు లీజుకు రాశారు. అప్పుడు ఇంట్లో నువ్వు ఉంటావా, లీజుకు తీసుకున్న వాళ్ళు ఉంటారా? అంతేకా? వాళ్ళకి ఇష్టమైనట్టు ఉంటారు. అఫ్కోర్స్ నువ్వు లీజుకి ఇచ్చావు కాబట్టి గోడకు మేకు కొట్టొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చిన్న చిన్న రిస్ట్రిక్షన్స్ పెడతావు. కానీ ఉంటున్నది వాళ్ళైనప్పుడు ఆ కార్యకలాపాలన్నీ ఎవరికి జరుగుతాయి? వాళ్ళయ్యా కదా, వాళ్ళయ్యే. పోనీ లీజుకి ఇచ్చావు కనుక నువ్వు అప్పుడప్పుడు వెళ్ళిపోయి రెంట్ తీసుకోవడము, లేదంటే గోడలు పాడు చేశారా, ట్యాప్ పాడు చేశారా, మీరు ఇన్వాల్వ్ అవుతారు. జీపీఏ అని ఒకటి ఉందండి, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. చాలా మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఇక్కడ ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, కానీ శాశ్వతంగా విదేశాలు వెళ్ళిపోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే జీపీఏ చేస్తారండి. కొంతమందికి జీపీఏ చేస్తారు, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఈ జీపీఏ చేస్తే ఏమండి, మరి ఎంత సొమ్మనో ఇంత డబ్బనో ఏదో మొత్తాన్ని తీసుకుంటారు వాళ్ళు. జీపీఏ చేస్తే ఇక దీని మీద వాళ్ళకి అధికారం, పూర్తి సరహక్కులు ఎవరికి వస్తాయి తెలుసా? వీళ్ళకి వచ్చేస్తాయి. పిల్లరా, శరీరం నీదే, కానీ దీన్ని ఆక్యుపై చేసిన వాడు ఎవరో తెలుసా? జీపీఏ ఎవరు చేసావు తెలుసా? బాప్తిజంలో నువ్వు జీపీఏ చేసావు. ఏంటది? నీ శరీరాన్ని.
నీ జీవితాన్ని. నీకు హక్కు లేదు. సంఘం అనున్నది ఒక శరీరం అయితే ఈ సంఘము క్రీస్తుకు జీపీఏ, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, జీపీఏ చేయబడింది. రైట్, ఆలోచిద్దాం. నిజంగా క్రీస్తుకి ఇచ్చావా? నిజంగా ఇచ్చావా? నిజంగా ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా అండి? పౌలు బాధపడుతూ అంటున్నాడు, నేను ఇష్టపడకపోయినను సువార్త భారము. ఆయన ఉన్నాడు, పౌలుకి వెళ్ళాలనిపించట్లేదు, కానీ ఆయన ఇడ్చుకెళ్తున్నాడు. ఎందుకు? ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఉన్నాడు, పౌలుకి కష్టంగా ఉంది, అయినా ఆయన ఇడ్చుకెళ్తున్నాడు. ఆయన ఉన్నాడు, పౌలు చేయలేకపోతున్నాడు, కానీ ఆయన చేస్తున్నాడు. నిజంగా మీకు ఈ విషయం అర్థమైతే, మీరు క్రీస్తుకు మీరు శరీరంగా మారితే 3.5 సంవత్సరం 33.5 సంవత్సరాల పాటు వదిలేసిన ఆ శరీరం మారిపోయింది, వదిలేయండి. మిగిలిన కార్యక్రమాలు చేయడానికి మిమ్మల్ని శరీరం అనుకున్నాడు. మీరు నిజంగా ఆయనకు శరీరం అయిపోతే, జీవించుచున్నది ఆయనైతే, ఆయనే జీవిస్తే, నిజంగా జీవిస్తున్నాడా? మనం అనుకుంటున్నాం కానీ నిజంగా జీవిస్తాడా? ఆయన జీవిస్తే దినచర్య ఎలా ఉంటుందో చెప్తాను వినండి. డైలీ యాక్షన్స్. ఆయనే మనలో జీవిస్తే ఏం చేస్తాడో చెప్తా వినండి. ఆయనైతే ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి ప్రార్థనకు వెళ్ళిపోతాడు. మీలో ఎంతమంది లేచి ప్రార్థనకు వెళుతున్నారో నాకు తెలియదు. ఆయన ఉదయాన్నే లేచి ప్రతి పల్లెకు, ప్రతి పట్టణానికి, ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి సువార్త ప్రకటిస్తూ వెళ్ళాడు. మనలో ఎంతమంది వెళుతున్నారో తెలియదు. ఆయన మనలో ఉంటే, ఆయన ఉన్నప్పుడు ఆయన శరీరాన్ని ఎలా ఉపయోగించాడు అంటే, ప్రతి రాత్రి మళ్ళా కొండకు వెళ్ళి ప్రార్థన చేశాడు. అంటే ఆయన 24 గంటలు అదే పని. క్రీస్తుకు ఏ శరీరం, ఎవరు శరీరం అవుతారో తెలుసా? మేము శరీరం అని చెప్పుకుంటే శరీరం ఎవరు? క్రీస్తు శరీరంతో ఉన్నప్పుడు ఎలా బ్రతికాడో, నువ్వు నేను శరీరం ఇస్తే అదే బ్రతుకు రిపీట్ అవుతుంది. ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేసేవాడెవరు? దాన్ని వాడుకునేవాడెవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి, నా శరీరం క్రీస్తుకు నిజంగా శరీరం అయ్యిందా? నేను క్రీస్తుకు నిజంగా శరీరం అయ్యిందా? నాలో బ్రతుకుతుంది క్రీస్తు, నేనైతే బ్రతుకుట క్రీస్తే అని ఎవరు చెప్పగలరు? నిజంగా అలా చెప్పగలిగితే పౌలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఈ లాభం ఏంటండి? చావైతే లాభం ఏంటి? చావైతే లాభం ఏంటి? ఎందుకన్నాడు చెప్తాను. నిజంగా క్రీస్తు ఒకవేళ మనలో జీవిస్తే మనకి 80 ఏళ్ళు మనం కోరుకోలేమండి. ఎందుకు కోరుకోలేం? ఆయన శరీరంతో ఆయన 33.5 సంవత్సరాలు చేసిన పని చాలా ఎక్కువ, తట్టుకోలేదు ఆ దేహం. అలాంటిది నీ దేహంలో ఆయన 80 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటానంటే, ఆయన నిన్ను ఇచ్చే విధానం, ఆయన నిన్ను ఉపయోగించే విధానం నువ్వు తట్టుకోగలవా? పౌలు అంటున్నాడు, నాకు ఇప్పుడు సెలవు వస్తేనంటే చావు. బ్రతకడం అయితే ఆయన బ్రతికేస్తున్నాడు. నేను బ్రతికితే ఆయనే బ్రతుకుతాడు. నేను ఒకవేళ చచ్చిపోతే నాకు హ్యాపీ. ఎందుకు హ్యాపీ? నాకు హాలిడే, నాకు సెలవు వచ్చేస్తుంది. సెలవు వచ్చేస్తుంది. రైట్, సెలవు వస్తే హ్యాపీ అనొచ్చు, కానీ లాభం అని ఎందుకన్నాడు? ఇది కూడా ఆలోచించండి. లాభం అని ఎందుకన్నాడంటే, ప్రియులరా, ఒకవేళ దేవుడు నీకు 70 ఏళ్ళు ఇచ్చాడు. 70 ఏళ్ళు దేవుడు ఇచ్చాడు. 20 ఏళ్ల వయసులో క్రీస్తుని నమ్ముకున్నావు, ఆయనకు శరీరం ఇచ్చేసావు. ఇప్పుడు క్రీస్తు నీలోకి వచ్చి శరీరాన్ని వాడడం మొదలు పెడితే ఎన్నేళ్ళు వాడతాడు? నీకు 70 ఏళ్ళు. 20 ఏళ్లకే క్రీస్తుని లోపలికి పిలిచేసి కూర్చోబెట్టావు. నేను చచ్చిపోయాను, క్రీస్తుకి ఇచ్చేసాను అన్నావు. నీ శరీరాన్ని ఇచ్చేసావు, జీపీఏ చేసేసావు. 50 ఏళ్ళు కష్టపడాలి. 50 ఏళ్ళు కష్టపడితే నీకు పరలోకం వస్తుంది. అంతేగా? 50 ఏళ్ళు కష్టపడితే ఈ పరలోకం వస్తుంది. 50 ఏళ్ళు అంటే ఎంత కష్టపడాలో తెలుసా? చాలామంది నాకు ఎక్కువ ఆయుష్ రావాలని కోరుకుంటారు. కోరుకోకండి. ఎక్కువ ఆయుష్ ఉండాలని కోరుకుంటే ఎక్కువ వాడేస్తాడు ఆయన ఇందులో ఉంటే అన్ని శ్రమలు, కష్టాలు, కొరడా దెబ్బలు, బాధలు, ఇబ్బందులు. ఆయన లోపల ఉంటే అయ్యే సన్మానాలు లేవు ఆయనకి. ఒకవేళ 50 ఏళ్ళు కష్టపడితే వచ్చే పరలోకం, పౌలు అంటున్నాడు, ఇప్పుడు నాకు చావు అయితే లాభం. నువ్వు 10 ఏళ్ళు కష్టపడిన తర్వాత చావు వచ్చింది అనుకోండి, చేయవలసిన పని 50 ఏళ్ళు ఉండగా 10 ఏళ్లలోనే నీకు పరలోకం ఇస్తే లాభమా కాదా? ఇలా అర్థం కాదు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి. కూలి పనికి వెళ్ళాడు, పొలానికే వెళ్ళారు. 8 గంటలు కష్టపడాలి. 8 గంటలు కష్టపడితే ఒక 1000 రూపాయలు కూలి. 8 గంటలు కష్టపడి
గంట కష్టపడిన తర్వాత ఆ పొలం యజమాని వచ్చి, మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి, మీ జీతం మీకు ఇచ్చేస్తున్నాను, 1000 రూపాయలు ఇచ్చేసారు అనుకోండి. పని చేసింది ఎంతసేపు? గంట. అనుకున్న కూలి వచ్చిందా? దీన్ని ఏమంటారు? 8 గంటలు కష్టపడితే రావాల్సిన దాన్ని గంట పని చేసి తెచ్చుకున్నావు. లాభం కాదా ఇది? లాభమా కాదా? చావైతే అదే లాభం. బతికుంటే నువ్వు 40 ఏళ్ళు కష్టపడాలి. అదే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడిన తర్వాత ఒకవేళ చావైతే ఇంటికి వెళ్ళిపోమంటున్నాడు. గంట పని చేసి ఆయన రెస్ట్ తీసుకోమంటున్నాడు. పరలోకు ఇస్తానంటున్నాడు, జీతం ఇచ్చేస్తానంటున్నాడు. కనుక పౌలు కోరుకున్నది ఏంటంటే, నేను వెళ్ళిపోవాలని నాకుంది. ఎందుకంటే ఉన్నది ఆయన నన్ను రుద్దుతున్నాడు, చేపను తోమినట్టు తోముతున్నాడు. ఎవరున్నారు దాంట్లో? క్రీస్తుకు ఇచ్చేసాను నేను. క్రీస్తుకి ఇచ్చేస్తే, ఈ శరీరం క్రీస్తుకి ఇస్తే ఆయన బ్రతుకుతూ నన్ను తోమేస్తున్నాడు, మామూలుగా తోవటం లేదు. ఇప్పుడు నేను చచ్చిపోతేనే నాకు లాభం, చావైతే లాభం. కానీ ఒకటి మాత్రం నన్ను తినేస్తుంది, మీ కొరకు నేను ఉండాల్సి వస్తుంది. ఇందులో ఏం కోరుకోవాలో నాకు అర్థం కావట్లేదు. మీకోసం ఉండాలా, లేదంటే ఆయన పెట్టే ఆయన ఉపయోగించుకునే ఆ విధానం నేను తట్టుకోలేక తొందరగా వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవాలా, వెడలిపోయి ఆయనతో కూడా విశ్రాంతి తీసుకోవాలని నాకు ఉంది. కానీ మీ గురించి మేము ఉండాల్సి వస్తుంది. ఈ రెండింటిలో ఇరుకును పడ్డాను. కానీ చావైతే నాకు ఎందుకన్నాడంటే, పౌలు తన శరీరంలో పౌలు బ్రతకటం లేదు. ఆ శరీరంలో ఎవరు బ్రతుకుతున్నారు? క్రీస్తు. సంఘము క్రీస్తుకు శరీరం అంటే ఆయన తల, మేము మొండం అనుకోకండి. 33.5 సంవత్సరాల పాటు ఉన్న దేహాన్ని మహిమ దేహంగా మార్చుకున్న తర్వాత ఇంకా ఈ భూమి మీద క్రీస్తుకు పని ఉంది. ఆ పని మీ దేహాలతో చేయాలనుకుంటున్నాడు. మీ శరీరాలలో ప్రవేశించాలనుకుంటున్నాడు. మీ శరీరాలను ఆయన తన శరీరంగా వాడుకొని తన పని చేయాలనుకుంటున్నాడు, కొదువైన వాటిని. ఇప్పుడు అర్థమైందా? కనుక చాలా గొప్పగా ఉంది మియాపూర్ సంఘం. వెరీ గుడ్. అన్ని కోణాలలో అభివృద్ధి చెందుతుంది. వెరీ గుడ్. కానీ క్రీస్తును కూడా భరించేంత, నిజంగా శరీరమును దేవునికి జీపి యేసుక్రీస్తుకి ఇచ్చేంత గొప్పగా మీరంతా ఉండాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే నా యందు బ్రతుకున్నాను, జీవించువాడని ఇక మీదట నేను. ఒకవేళ మనలో యేసుక్రీస్తు జీవిస్తే ₹1 కోటి కావాలని అనుకోడు ఆయన. మనలో యేసుక్రీస్తు జీవిస్తే ఏంటిది ఇది వీకెండింగ్ పార్టీలకు వెళ్దాం అనుకోడు. ఒకవేళ యేసుక్రీస్తు మనలో ఉంటే ఆయన థాట్లన్నీ వేరు. మరి యేసుక్రీస్తు జీవిస్తున్నాడో లేదో మీరే టెస్ట్ చేసుకోండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. మరొకసారి తమ్ముడు శ్రీని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించాలి, మీ అందరినీ కూడా దేవుడు దీవించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఇంకా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.